ఈజిప్టులో ఎన్నో సంవత్సరాల క్రితం హీబ్రూ ప్రజలు క్రూరమైన ఫరో ఆధీనంలో బానిసలుగా జీవించారు. వారి మొరలు వేడి ఎండలో అలసిపోయే వారి నోళ్ల నుండి ఆకాశం వైపు ఎగిశాయి. ఫరో అన్ని హీబ్రూ పుట్టిన మగ శిశువులను చంపమని ఆజ్ఞాపించినప్పుడు ఒక తల్లి తన కుమారుడిని నైలు నదిలోని కలువల మధ్య ఉన్న ఒక బుట్టలో దాచింది. అతని సోదరి మిరియాం దూరం నుండి వీక్షిస్తుంది. దేవుడు మోషేను కాపాడాడు. ఫరో కుమార్తె ఏడుస్తున్న శిశువును కనుగొంది. ఇది ఖచ్చితంగా హీబ్రూ పిల్లవాడు. ఆమె జాలితో కూడిన గుండెతో గొణిగింది. మోషే ఫరో యొక్క రాజభవనంలో పెరిగాడు, కాని తన ప్రజల బాధను ఎప్పుడూ మరచిపోలేదు. అతను ఒక బానిసను కాపాడినప్పుడు అతను ఎడారికి పారిపోవలసి వచ్చింది. సంవత్సరాల తర్వాత దేవుడు మండుతున్న పొద నుండి మాట్లాడాడు. మోషే, నా ప్రజల బాధను నేను చూశాను. వారిని స్వేచ్ఛకు నడిపించాలి. భయంతో ఉన్నప్పటికీ మోషే ఆజ్ఞ పాలించాడు. తన సోదరుడు ఆరోన్తో కలిసి అతను ఫరో ముందు నిలిచాడు. నా ప్రజలను వదిలిపెట్టు. కాని ఫరో హృదయం రాయిలా గట్టిపడింది. 10 భయంకరమైన తెగుళ్లు వచ్చాయి. నీరు రక్తంగా మారింది. కప్పలు, చీకటి. చివరి తెగుళ్లు తన స్వంత కుమారుడిని తీసుకునే వరకు ఫరో నిరాకరించాడు. చివరికి ఫరో ఓడిపోయాడు. మోషే హీబ్రూ ప్రజలను పులియని రొట్టెలతో బయటకు నడిపించాడు. దేవుడు రాత్రిపూట అగ్నిస్తంభంగానూ పగటిపూట మేఘంగానూ వారికి మార్గం చూపించాడు. ఎడారిలో దేవుడు మోషేకి రాతిపై ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రజలు తరచుగా ఫిర్యాదు చేసినప్పటికీ దేవుడు స్వర్గం నుండి మన్నా అందించాడు. 40 ఏళ్ల తర్వాత ముసలివాడైన మోషే ఒక కొండమీద నుంచి వాగ్దత్త భూమిని చూశాడు. బలంగా ఉండు, అతను జోషువాతో అన్నాడు. యెహోవా మీకు ముందుగా వెళ్తాడు. దేవుడు తన ప్రజల మొరలు వినేవాడు. మనం భయపడినప్పుడు కూడా అతను మార్గం సిద్ధం చేస్తాడు. మోషే జీవితంలో చేసినట్లు. మోషే చేసినట్లుగా దేవుని ప్రణాళికను నమ్మండి. అసాధ్యమైన సముద్రాలను కూడా అతను ఎలా వెడగొట్టాడో తెలుసుకోండి.